బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు అసలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తుంది. తెరపై హీరోల ఫైట్లు చూసిన ప్రేక్షకుడికి తెర వెనుక జరుగుతున్న ఈ పర్సెంటేజ్ పోరాటం మైండ్ బ్లాంక్ చేస్తుంది. అవును, సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఇండస్ట్రీలో మునుపెన్నడూ లేని విధంగా ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య పర్సెంటేజ్ వారు తారస్థాయికి చేరింది. కేవలం పెద్ద సినిమా విడుదల మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో పెద్ద సినిమాల మనుగడ సాధించాలంటే ఈ మూడి వీడాల్సిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ పెద్దలు అంతా ఏకమై మెగాస్టార్ చిరంజీవి శరణు కోరారు. చిరంజీవి నివాసంలో జరిగిన గంటన్నర హైడ్రామా మీటింగ్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇటు చిరంజీవి, అటు రేపు జరగబోయే పవన్ కళ్యాణ్ భేటీతో ఈ సంక్షోభం ఏ మలుపు తిరగబోతోంది? దీనిపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి అసలైన గుండెకాయ లాంటివి సింగిల్ స్క్రీన్ థియేటర్లు. కానీ ఇప్పుడు ఆ గుండెకాయ కొట్టుకోవడం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. మల్టీప్లెక్స్ల హవా, ఓటీటీల దాడి మధ్య నలిగిపోతున్న సింగిల్ స్క్రీన్ యజమానులకు ఇప్పుడు పర్సెంటేజ్ విధానం పెద్ద శాపంగా మారింది. రాబోయే భారీ బడ్జెట్ చిత్రాల విడుదలకు ముందే ఈ వివాదం టాలీవుడ్ పునాదులను కదిలిస్తోంది. ఇండస్ట్రీలో ఉన్న అంతర్గత విభేదాలు, పంపకాల గొడవలు రచ్చకెక్కడంతో రంగంలోకి దిగారు అగ్ర నిర్మాతలు. సోమవారం ఉదయం మెగాస్టార్ చిరంజీవి నివాసం ఒక హై వోల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్ క్లైమాక్స్ సీన్ ను తలపించింది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎగ్జిబిటర్లతో పాటు ఇండస్ట్రీ గాడ్ ఫాదర్స్ అని చెప్పుకునే దిల్ రాజు, సురేష్ బాబు, కేఎల్ నారాయణ, అల్లు అరవింద్ లాంటి దిగ్గజాలు చిరంజీవి గుమ్మం తొక్కారు. గంటన్నరకు పైగా సాగిన ఈ సమావేశంలో బాక్సాఫీస్ లెక్కలు, ఎగ్జిబిటర్ల నష్టాలు, థియేటర్ల నిర్వహణ ఖర్చులపై సుదీర్ఘమైన వాడివేడి చర్చ నడిచింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న కఠిన వాస్తవాలను, పర్సెంటేజ్ విధానంలో వస్తున్న ఇబ్బందులను ఎగ్జిబిటర్లు మెగాస్టార్ ముందు పెట్టారు. ఎగ్జిబిటర్లు పడుతున్న కష్టాలు, సింగిల్ స్క్రీన్ల దుస్థితి విని మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయా అంటూ ఆయన విస్మయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ బతకాలంటే అందరూ కలిసి ఉండాలని, ఇటు నిర్మాతలు, అటు ఎగ్జిబిటర్లు ఒకరికొకరు నష్టపోకుండా ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని చిరంజీవి హితవు పలికారు. రాబోయే పెద్ద సినిమాల ప్రదర్శనకు ఎలాంటి ఆటంకం కలగకుండా వారం రోజుల్లోగా ఛాంబర్ కమిటీ రిపోర్టు ఆధారంగా తుది నిర్ణయం తీసుకోవాలని చిరంజీవి సూచించారు. మరోవైపు ఈ వివాదంపై స్పందించిన నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం పెద్ద సినిమాకు సంబంధించిన చిన్న సమస్య కాదని, యావత్ తెలుగు సినీ పరిశ్రమ మనుగడకు సంబంధించిన పెను సంక్షోభం అని ఆయన అభివర్ణించారు. అయితే ఇండస్ట్రీలో ఎవరికీ అన్యాయం జరగదని, మరో 2 రోజుల్లో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ అన్ని కోణాల్లో పరిశీలించి అధికారిక ప్రకటన చేస్తుందని తెలిపారు. ట్విస్ట్ ఇక్కడితో అయిపోలేదు. టాలీవుడ్ ఎగ్జిబిటర్ల బృందం రేపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలవబోతుండటం ఈ కథనంలో అత్యంత ఉత్కంఠభరితమైన అంశం. 2 రాష్ట్రాల్లోని థియేటర్ల సమస్యలు, టికెట్ ధరలు, పర్సెంటేజ్ లొసుగులపై పవన్ కళ్యాణ్ దగ్గర పంచాయతీ జరగబోతోంది. పవన్ కళ్యాణ్ తీసుకోబోయే నిర్ణయంపైనే టాలీవుడ్ నెక్స్ట్ జనరేషన్ సినిమాల భవితవ్యం ఆధారపడి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే 48 గంటల్లో ఈ థ్రిల్లర్ డ్రామాకు ఎలాంటి ముగింపు లభిస్తుందో చూడాలి.